హలో ఎవ్రీవన్, అందరు కూడా నమస్తే అండి. మై నేమ్ ఇస్ సాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లోని రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా, ఇమీడియట్లీగా ఇల్లు కట్టుకునే విధంగా ఒక 200 గజాల ఓపెన్ ప్లాటు ఈస్ట్ ఫేసింగ్లోని సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగిందండి. ఈ ప్లాట్కి సంబంధించి ప్రైస్ కానీ, లొకేషన్ కానీ మరిన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. అలాగే ముందుగా మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్ చేయడం లేదండి. మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రైబ్ ద్వారా మేము మరిన్ని మంచి ప్రాపర్టీస్ తీసుకురావడం అనేది జరుగుతుందండి. మీరు మాకు తప్పకుండా సపోర్ట్ చేయండి. సో ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే చాలా బాగుందండి ప్రాపర్టీ. నేను ప్రజెంట్ ప్రాపర్టీ దగ్గరనే ఉన్నాను. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, 200 గజాలలో ఉంటుంది, 36x50 డైమెన్షన్స్తో ఉంటుందండి. ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్లో లొకేట్ అయి ఉంటుంది. మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉంటుందండి. మేడ్చల్ నుండి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అత్వెల్లి విలేజ్ ఉంటుంది. మేడ్చల్ మున్సిపాలిటీ 3వ వార్డులో ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుందండి. మేడ్చల్ పట్టణంలోని మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రాపర్టీ అనేది వస్తుందండి. అత్వెల్లి విలేజ్లో లొకేట్ అయి ఉంటుంది ఈ ప్రాపర్టీ. మీకు తెలిసిన ఎవరికైనా మేడ్చల్ లొకేషన్లో ఇమీడియట్లీ ఇల్లు కట్టుకునే విధంగా ఓపెన్ ప్లాట్ కొనాలనుకునే వారికి, రీల్ని వారికి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. ఒకరికి హెల్ప్ చేసినట్లు అవుతుందండి. ఆ ప్లాటు చుట్టుపక్కల అన్ని హౌజెస్ ఉన్నాయి. మీరు పర్చేజ్ చేసి ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్లాట్కి నియర్ బైగా మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, అండ్ ఎంప్లాయ్మెంట్ కంపెనీ కానీ, అండ్ విజ్ఞాన్ స్కూలు, ఐటీ స్కూలు, కిరాణా షాప్స్, మార్కెట్స్ వాకబుల్ డిస్టెన్స్లో నియర్ బైగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. అండ్ హైవే నుండి ఓన్లీ 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. NH44 హైవే నుండి వాకబుల్ డిస్టెన్స్లో 500 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుందండి. ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ 36x50 డైమెన్షన్స్తో ఉంటుందండి. 36x50 డైమెన్షన్స్తో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ జీపీ అప్రూవల్ అండి. మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే దీనికి LRS అండ్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలా. ఇది జీపీ అప్రూవల్ కాబట్టి మీరు పర్మిషన్స్, LRS అనేది కంప్లీట్ చేసుకోవాలా. అండ్ మంచి డైమెన్షన్ ఉంది. ఈ ప్లాట్ని 2 ప్లాట్స్ ఇటా చేసుకోవచ్చు అండి. డివైడెడ్ బై 2 చేసుకోవచ్చు. 36x50 డైమెన్షన్ ఉంది కాబట్టి, అంటే 18x50 డైమెన్షన్స్తో ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ప్లాట్ అనేది సెట్ అవుతుందండి. అండ్ ఈ ప్లాట్కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు వీడియో చూడని వాళ్ళు ఇమీడియట్లీ స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాల్ చేయొచ్చు. అండ్ ఈ ప్రాపర్టీకి ఓనర్ కోచ్ చేస్తున్న ప్రైజు పెర్ స్క్వేర్ యార్డ్ 35,000 అండి. గజం వచ్చేసి 35,000. ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇది గిట రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. అండ్ ఇప్పుడు మార్కెట్ స్టేబుల్ ఉంది కాబట్టి ఈ ప్రైజెస్ అనేది చెప్తున్నారు. వన్స్ మార్కెట్ పికప్ అయిందంటే ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతాయి. ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా కొనండి. ఇదొక మంచి సరైన సమయం. ఎందుకంటే ప్రాపర్టీస్ తక్కువ ధరలో ఉన్నప్పుడే మీరు కొనుక్కొని పెట్టుకోవాలా. ఎందుకంటే ఇంకొక 3-4 మంత్స్లో మార్కెట్ అనేది చాలా పికప్ అవుతుందండి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇమీడియట్గా కొనవచ్చు. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ORR ఎగ్జిట్ నెంబర్ 6 నుండి ఓన్లీ మనకి 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అన్ని ఫెసిలిటీస్ నియర్ బైగా ఉన్నాయి. మేడ్చల్ మున్సిపాలిటీలో ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇమీడియట్లీగా స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.